ప్రతి ఒక్క క్షేత్ర పార్వతీపురం మండలం ములగ పంచాయతీ పరిధిలోని బడి దేవరమ్మ కొండపై ఇటీవల పడిన వర్షం కారణంగా వందలాది ఎకరాలు ఆధారపడి ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొండపై రాష్ట్ర ప్రభుత్వం అలనాడు కంపెనీ గ్రైనర్ తీయడానికి అనుమతులు ఇచ్చిన విషయం సిపిఎం నాయకులు ఈ రాము ఆవేదనతో తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు పనులు ఆపమని చెప్పినా పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులకు పెద్ద ముడుపులు చెల్లించడం తెలియదని చెప్పారు. గిరిజన గ్రామాల ప్రజలు జీవనం ఈ కొండ ఆధారంగా ఉండగా పనులు కొనసాగితే వర్షపు నీరు వాహికలు దెబ్బతినడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు ఆపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బడిదేరమ్మ అనే ఒక పర్వతం అయితే ఉన్నది. ఇది బడిదేరమ్మ అనే పర్వతము పూర్వీకుల కాలము నుంచి ఈ బడిదేరమ్మ పర్వతం అనేది ఇక్కడ ఏర్పడింది. అంటే ఆదిలోనే ఈ కొండ అనేది ఇక్కడ ఏర్పడింది. ఆది నుంచే ఈ కొండ ఏర్పడిన ఈ కొండ ఇదిగో వర్షాకాలంలో మొత్తము వర్షం పడినప్పుడు మొత్తము నీటిని అది కిందని పీల్చుకొని ఆ నీరుని మళ్ళా బయటికి విడిచిపెడుతుంది. అంటే ఈ నీరు చూడండి, ఈ నీరైతే ఎంత చక్కగా వస్తుందో ఈ నీరైతే వస్తుంది. ఈ కొండ అనేది ఈ పార్వతీపురం అన్ని జిల్లా పార్వతీపురం మండలంలో ఉంటున్న ప్రజలకి ఇదే ఒక ప్రాజెక్ట్. అంటే ఇది ప్రాజెక్ట్ అంటే ఎలాంటిది? ఇది పూర్వీకుల కాలం నుంచి ఉండే ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టులు అనేకమైన ప్రాంతంలో ఉన్నాయి. ఇటు తోటపిల్ల వెళ్ళిపోయినా, అటు జంజావతి వెళ్ళిపోయినా, అటు చూస్తే మన పోలవరం ప్రాజెక్టులు. అయితే ఈ పార్వతీపురం